అందరికీ నమస్కారం. మేము ఎక్కడ ఉన్నామండి? ఇప్పుడు బందర్ నుంచి విశాఖపట్నం, నర్సాపురం, కాకినాడ వెళ్ళే హైవే మీద ఉన్నాం. ఈ హైవే అనేది ఎందుకు వేశారంటే మనకి ఇక్కడ నుంచి సింపుల్ గా వెళ్ళడానికి ఇది ఒక షార్ట్ కట్ వేగా హైవే వేశారు. అటు నుంచి వెళ్ళేపాటికి మనకి రోడ్ అనేది సరిగ్గా లేదని ఇది కొత్తగా వేసిన రోడ్ హైవే అనమాట, ఎన్హెచ్ అనమాట. సో ఈ నేషనల్ హైవే వచ్చేసరికి ఇది దాదాపు ఒక 7 years నుంచి ఇలాగే ఉంది. ఇది కంప్లీట్ అనేది అవ్వాలా. ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది మన మధ్యలో బ్రిడ్జెస్ ఇలా కట్టుకుంటూ వచ్చారు. సో అటు నుంచి అంతా బాగానే ఎదిగింది. మన పెడన నుంచి టౌన్ నుంచి బయటకు అంతా హైవే అయిపోయింది. బట్ ఈ పెడన మధ్యలో టౌన్ లో మాత్రం అవ్వాలి ఈ హైవే కంప్లీట్. ఈ హైవే కంప్లీట్ అవుతుంది మనకి ఇటు పక్క బంధం నుంచి పెడన వచ్చే గేట్ ఉంది కదా, ఈ గేట్ టైం యొక్క గేట్ వేసేటప్పుడు అరగంట సేపు వెయిట్ చేస్తారు. ఆ టైం అనేది ఇక్కడ సేవ్ అవుతుంది మాకు. సో ఈ పెడన నుంచి మనం వెళ్ళే హైవే ఉంది కదా, ఈ హైవే త్వరగా అవ్వాలని కోరుకుంటాం. అలాగే ఈ హైవే అవ్వడం మూలంగా ఆల్మోస్ట్ ఈ పెడన డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే మేము అనుకుంటున్నాం, ఎందుకంటే ఈ రోజు పెడనలో ఒక హైవే కూడా లేదు. ఇదే మనకి మొట్టమొదటి హైవే, మొట్టమొదటి పునాది అనమాట పెడనకి. పెడన స్ట్రక్చర్ చేంజ్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. అలాగే మీరు కూడా కామెంట్ చేయండి, ఈ డెవలప్మెంట్ అనేది త్వరగా అవ్వాలా అవ్వకూడదా. అయితే ఇది వచ్చేసరికి సెకండ్ ఎండ్ అనమాట. మనం ఇందాక అటుపక్క స్టార్టింగ్ చూపించాం, ఇదేమో ఇటుపక్క స్టార్ట్. సో ఈ హైవే అనేది ఇది కారణాలు చూడండి. ఈ హైవే అనేది ఇక్కడ కట్ట వెళ్ళిపోతుంది, కానీ ఈ జస్ట్ ఈ చిన్న క్లిప్ మాత్రం చేయట్లేదు. ఈ చిన్న క్లిప్ దాదాపు ఒక ఇంచుమించు 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. బట్ ఇది చేయట్లేదు. ఈ 1.5 కిలోమీటర్ ఎందుకు అయిపోయింది నాకు తెలియట్లేదు. ఈ 1.5 కిలోమీటర్ దెబ్బ కొడుతుంది మన పెడన టౌన్. ఇది పెడన టౌన్ లో కనెక్ట్ అయింది. ఈ 1.5 కిలోమీటర్ త్వరగా చేయాలా వద్దా? ఇది చేస్తేనే కదా మనకి మన హైవే మనం యూజ్ చేసుకుంటాం. పెడన పీపుల్స్ అక్కడి నుంచి కటింగ్ వెళ్ళిపోద్ది. సో ఈ చిన్నది త్వరగా చేయాలని కోరుకుంటాం.